వెల్కమ్ బ్యాక్ టు రాజీ వీలాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా పెద్ద పాప బర్త్డే అండి. సో అందుకనే మార్నింగ్ తనకి నచ్చిన మెనూతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నిన్న రాత్రే నాకు ఇచ్చేసింది ఏంటి ప్రసాదం, ఏంటి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్కి, డిన్నర్కి ఏమేం కావాలన్నది మొత్తం ప్రిపేర్ చేసి లిస్ట్ని ఇచ్చేసింది అనమాట. సో దాని తగ్గట్టుగా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దేవుడికి ప్రసాదం కింద అన్నవరం ప్రసాదం వండుతున్నాను, తన ఫేవరెట్. సో అందుకని దాని ప్రిపరేషన్కి చేస్తున్నాను. సో ఈ రోజంతా కూడా నేను ఇంట్లోని ఏమేమి ప్రిపేర్ చేశాను, తన బర్త్డేది ఎలా సెలబ్రేట్ చేశాను నేను మీకు వీలాగ్లో చూపిస్తాను. అది కూడా ఈరోజు వర్కింగ్ డే కదా, సో అందుకని వాళ్ళకి స్కూల్ ఉంది. సో సెలబ్రేషన్ అంతా కూడా ఈవినింగ్ చేద్దాం అనుకుంటున్నామన్నమాట. కేక్ కటింగ్ అంతా కూడా మామూలుగా ఇది కరోనా టైం కదా, సో అందుకనే ఫ్రెండ్స్ వాళ్ళని ఏం పిలలేదండి. సో ఇంట్లోనే ఫ్యామిలీతోని సెలబ్రేషన్. మామూలుగా అయితే ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకుంటుంది, ఇంట్లోని ఫ్రెండ్స్తోని పార్టీ అవుతుంది అనమాట. సో ఇంకా ఈ కరోనా టైంలోనే అంత సేఫ్ కాదు కదా అని ఇంకా ఎవరిని పిలట్లేదు, ఓన్లీ ఫ్యామిలీతోని సెలబ్రేట్ చేసుకుంటుంది. మామూలు టైంలోని మనం ఎన్ని స్పెషల్స్ చేసినా అంత హడావుడిగా మనకు అనిపించదు, కానీ ఏదన్నా మన బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ స్పెషల్గా ఈవెంట్ ఉంది ఇంట్లో అనగానే ఆ రెగ్యులర్గా చేసే మెనూ కూడా మనకి కంగారుగా అనిపిస్తుంది కదా. ఎంతమందికి అనిపిస్తుంది ఇలాగా? సో ఇలాగా రెగ్యులర్గా చేసి ఫుడ్ కూడా అబ్బా మనం బాగా చేయగలమా లేదా, సో ఆ టైంకి మనం అందేయగలం లేదా, సో కంగారుగా అనిపిస్తుంది అన్నమాట. సో అదే కొంచెం ప్లాన్డ్గా మనం నెమ్మదిగా 1 by 1 ఒకటే ఆలోచించుకుంటూ వెళ్తే సో అది కొంచెం ఈజీగా అవుతుందని నా ఫీలింగ్ మాట. సో అందుకనే డే మెనూ అంతా నేను ఎక్కువ పట్టించుకుంటలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాదంతో స్టార్ట్ చేస్తాను. ప్రసాదం అయిన తర్వాత ఓకే లెట్ మీ థింక్ అబౌట్ బ్రేక్ఫాస్ట్. సో 1 by 1 మనం అలాగా ఆలోచించుకుంటూ చేసుకుంటే మనకి డే అంతా ఉన్న మెనూ కంగారు అనిపించదు అనమాట. వండగలమా లేదా, హెక్టిక్ అయిపోతుందేమో, టైర్డ్ అయిపోతుందేమో అని మనకేం అనిపించదు. సో వాళ్ళ స్పెషల్ డే కాబట్టి కొంచెం స్పెషల్ మెనూ ఉంటుంది కదా. సో అందుకని థింక్ లిటిల్ బై లిటిల్ అనమాట. ఎప్పుడైనా మీకు ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు ఒకటేసారి అమ్మ ఇన్ని ప్రిపేర్ చేయాలా అనగానే మనకి కంగారు అన్నది వచ్చేస్తుంది అనమాట. సో అందుకనే ఎక్కువగా ఆలోచించకుండా సో 1 by 1గా మనం స్టార్ట్ చేసుకుంటే ఎనర్జీ లాస్ అవ్వదు, అలాగే మనం సక్సెస్ఫుల్గా కూడా మనం కంప్లీట్ చేసేయచ్చు అన్నమాట మెనూని. ఫస్ట్ అయితే నేను అన్నవరం ప్రసాదంతో స్టార్ట్ చేసేస్తున్నాను. మా పాపకి చాలా ఇష్టం ఈ ప్రసాదం. సో అందుకని నేను ఇక్కడ అన్నవరం ప్రసాదం కోసం స్పెషలైజ్డ్ రవ్వ ఉంటుందండి. కొంచెం లావుగా ఉంటుంది, హస్కీగా ఉంటుంది. ఆ రవ్వ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకైతే ఇక్కడ దొరకదు. అది దొరికితే మాత్రం ఇది అదే తీసుకోండి. నేనైతే కాస్త మొరుంగా ఉన్న రవ్వే తీసుకున్నాను. ఫైన్ క్వాలిటీ ఉన్న రవ్వ మాత్రం వాడకండి, ప్రసాదం మాత్రం అస్సలు బాగా రాదు. సో దాన్ని ఇలాగా ఒక 5 to 6 minutes కొంచెం మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అండ్ ఈ రెసిపీకి మీకు పాత బెల్లం అన్నది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనకి డెలివరీ టైంలో పెడతా ఉంటారు కదా, నల్ల బెల్లం అంటాం కదా, అది అన్నవరం ప్రసాదానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అది లేకపోతే అసలు అన్నవరం ప్రసాదమే కాదు, అది ఆ టేస్ట్ కూడా రాదండి. సో ఎవరికైనా పాత బెల్లం దొరకట్లేదు అంటే, ఆ నల్ల బెల్లం దొరకట్లేదు అన్నప్పుడు కనీసం తాటి బెల్లం అన్నది మీరు యూజ్ చేసుకోవచ్చు. అది కాస్త కొంచెం ఫ్లేవర్ ఇస్తుంది అలాగా, కానీ దొరికితే మాత్రం నల్ల బెల్లంతోనే చేసుకోవాలి. అలాగే పటిక బెల్లం కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కాస్త మనం నార్మల్ బెల్లం, ఈ 3 కలిపి చేస్తారన్నమాట. అలాగే కాస్త హనీ వేసుకోవాలి దీంట్లోని. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మస్ట్. ఈ రెసిపీని డీటెయిల్గా ప్రవచ్ కిచెన్లోని అప్లోడ్ చేస్తానండి. లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అంతే, అన్నవరం ప్రసాదం మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను బ్రేక్ఫాస్ట్ కోసం మైనీస్ శాండ్విచ్ని రెడీ చేస్తున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. కాస్త క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, బాయిల్డ్ కార్న్. ఈ రెసిపీ లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. దీన్ని మైనీస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మైనీస్ ఇష్టం లేని వాళ్ళు మీరు కర్డ్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే హంగ్ కర్డ్లో చేసుకుని అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్డ్తో కూడా నేను వీడియో అప్లోడ్ చేశానండి, ఆ లింక్ కూడా ఇస్తాను. అలాగే ఒకవేళ ఎగ్లెస్ మైనీస్ కావాలనుకుంటే మీరు ఎగ్లెస్ మైనీస్ కూడా వేసుకుని చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ఐటెంలోని. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, న్యూట్రిషియస్ కదా. ఇది వాళ్ళకి ప్రిపేర్ చేశాను నేను. సో పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోనే ఈ శాండ్విచ్ అలాగే అన్నవరం ప్రసాదం వేసి పిల్లల ఫేవరెట్ టొమాటో సాస్ వేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు కదా. సో డ్రింక్కి అయితే బొబ్బా డ్రింక్ ఇలా చేస్తున్నాను చెప్పాను కదా. సో రెడీమేడ్గా ఉండి పౌడర్స్ అంటే తీసుకున్నాను. అండ్ నేను బోబా అయితే ఇంట్లో ప్రిపేర్ చేశాను.
ఈ బోబా అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేశానండి. అంటే రెడీమేడ్‌గా బాల్స్ కొనేసాను. తర్వాత ఇంట్లోనే ఉడికించానన్నమాట. మొత్తంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే కష్టం కదా! తర్వాత నేను ప్రవచ్ కిచెన్‌లో ఈ బోబా ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి డ్రింక్. చాలా పిల్లలకి చాలా ఇష్టంగా తాగుతారన్నమాట. సో, బయట నాకు ఆన్‌లైన్‌లోని ఈ పౌడర్స్ అనేది నేను కొనేసాను. 15 డిఫరెంట్ వేరియంట్స్ వచ్చాయన్నమాట. సో, బయట ఎలాగైతే హాపాప్‌లోని మనం తాగుతామో సేమ్ అలాగనే ఉంది. ఈజీ టు ప్రిపేర్ కూడా. జస్ట్ మనం బోబా ప్రిపేర్ చేసేసుకుని తర్వాత ఈ పౌడర్‌తోని జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. చూసారా ఇలా బ్లాక్ ఫారెస్ట్, బబుల్ గమ్ ఫ్లేవర్, రెడ్ వెల్వెట్ ఫ్లేవర్, టిరిమస్సు ఇలాగా 15 వేరియంట్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ మార్నింగ్ నేను రెడ్ వెల్వెట్‌ది చేశానండి. ఇప్పుడు పిల్లల కోసం బబుల్ గమ్ ఫ్లేవర్ చేస్తున్నాను అనమాట. జస్ట్ బ్లెండర్ జార్‌లోని వాటర్ ఇంకా ఐస్ ఎక్కువ వేసుకోవాలి. వాటర్ ఏమో 120 ml వేసుకుని మీకు నచ్చిన ఫ్లేవర్ ప్యాకెట్‌ని కట్ చేసుకుని హై స్పీడ్‌లో దీన్ని గ్రైండ్ చేసేసుకుని బోబా లోపల వేసేసుకుంటే సరిపోతుంది. చిల్లింగ్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆఫ్టర్‌నూన్‌కి అయితే నేను సాంబార్ రైస్ చేశాను. సాంబార్ రైస్, పాపడ్స్ ఇంకా గుమ్మడొడియాలు, మజ్జిమిరపకాయలు లేకపోతే ఏం బావుంటుంది చెప్పండి. సో, అవి కూడా చేసేసాను అనమాట. ఇవన్నీ చక్కగా ప్లేట్‌లో పెట్టేసుకుని అందరూ కలిసి కింద కూర్చొని తిన్నాము. సరదాగా ఉంటుంది గదా! సో, సాయంత్రం కోసమైతే నేను మంచూరియాని ప్రిపేర్ చేశాను. సో, మంచూరియా కోసం క్యాబేజ్ ఎంత ఫైన్‌గా కట్ చేసుకుంటే మంచూరియా అంత సాఫ్ట్‌గా వస్తుంది. సో, ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకుని తర్వాత వేడివేడిగా సాస్‌లో వేశాను. స్ప్రింగ్ రోల్స్ ఇంకా నూడిల్స్ కూడా చేశాను. కానీ అది వీడియో తీయడం అవ్వలేదు. నా ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలా హడావుడి అయిపోయింది. సో, అవన్నీ కూడా నేను షూట్ చేయలేకపోయాను. యాక్చువల్‌గా డెకరేషన్ నేను వేరేగా అనుకున్నాను. కానీ అది కుదరలేదు. యాక్చువల్‌గా వెనకాల వైట్ కర్టెన్ కనిపిస్తుంది కదా! షీట్ కర్టెన్ దాని మీద చేద్దాం అనుకున్నాము. కానీ ఇవన్నీ అతికించే పాటికి గమ్ అనేది సరిగ్గా అంటుకోక మొత్తం అన్నీ కింద పడిపోయినాయి. సో, 6:00 అనుకున్న టైము ఇవన్నీ మళ్ళీ రీఅరేంజ్ చేసి ఇంకా గ్లాస్ మీద పెట్టామాట. 6:00 అనుకున్న టైము 7:30 అలా అయిపోయింది. నేను కర్టెన్ మీద అనుకున్నాను కాబట్టి వెనకాల కర్టెన్ ఫాయిల్స్ ఏమీ నేను ఆర్డర్ చేయలేదు. ఒకవేళ అలా అనుకునుంటే వెనకాలకి బ్లాక్ గానీ, రెడ్ గానీ ఫాయిల్ ఆర్డర్ చేసి ఉండేదాన్ని. సో, ముందు అనుకున్న ప్లాన్‌కి అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. సో, బ్యాక్‌గ్రౌండ్ వచ్చి చాలా ప్లెయిన్‌గా అయినట్టు అనిపించింది. అందులోనూ పొద్దున్న ఫుల్ వర్షం పడిందన్నమాట. ఆరబెట్టుకున్న బట్టలన్నీ కూడా ఎక్కడ ఆరలేదు. మళ్ళీ లోపల వేసినా కూడా బాగా తడిగా ఉన్నాయి కదా అని ఇంకా బయట ఉంచేసాను. అది యాక్చువల్‌గా నేను పట్టించుకోలేదు. తర్వాత ఫోటోస్ అన్నీ తీసిన తర్వాత అయ్యో! ఇన్ని బట్టలు పడ్డాయి ఫోటోస్‌లోని అనుకున్నాను. సో, ప్లీజ్ అవన్నీ కూడా ఇగ్నోర్ చేయండి. కార్టూన్ పేరైతే అసలు చెప్పనే లేదు కదా! మిరాక్యులస్. అది చాలా ఫేమస్ కార్టూన్. పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. సో, అందుకని ఆ బేస్డ్ మీద నేను ఈ బర్త్‌డే సెలబ్రేషన్ అనేది ప్లాన్ చేశాను. సో, స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే కేక్. ఇది మ్యాంగో మూస్ కేక్. పైన రెడ్ కలర్ ఉన్న లోపలొచ్చి మ్యాంగో ఫ్లేవర్. నేను బయట ఆర్డర్ ఇచ్చాను. ఎవ్రీ ఇయర్ అయితే నేనే బేక్ చేస్తాను కేక్స్ అన్నీ కూడా. పిల్లల బర్త్‌డే గానీ, మా యానివర్సరీ గానీ. కానీ ఈ ఇయర్ మాత్రం బయట ఇచ్చాను. సో, ఆ కేక్ ప్రకారంగానే థీమ్ కూడా రెడ్ అండ్ బ్లాక్‌గా మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో, ఎవ్రీథింగ్ రెడ్ అండ్ బ్లాక్‌గా ఉంటుందన్నమాట. సో, ఇందాక వెనకాల గ్లాస్ పైన ఫిగర్స్ లాంటివి చూసారు కదా! అవి యాక్చువల్‌గా మేము నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని దాన్ని ప్రింటౌట్ తీసుకుని పిల్లలేమో దాన్ని కలర్ చేశారన్నమాట. అవి యాక్చువల్‌గా కలరింగ్ పేపర్స్. సో, దాన్ని కలర్ చేసి మంచిగా కట్ చేశారు. అవే మేము గ్లాస్ పైన అంటించాము. దాంతోపాటు రెడ్ అండ్ బ్లాక్ థీమ్ బెలూన్స్ కింద డెకరేట్ చేశాము. కేక్ కటింగ్ టైంలోని మా ఇన్‌లా, సిస్టర్ ఇన్‌లా అలాగే మా పేరెంట్స్ వీడియో కాల్‌లో ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడా విష్ చేస్తున్నారు. సో, అలా జరిగింది. దూరంగా ఇండియాలో ఉంటున్నా కూడా ఈ వీడియో కాల్స్ వల్ల చక్కగా వాళ్ళందరూ కూడా మా పక్కనే ఉన్నట్టు ఎంతో హ్యాపీగా అనిపించింది. ఈ పాండమిక్ టైం వల్ల ఎక్కడో దూరంగా ఉండి ఎవరిని కలవలేకపోతున్నాం కదా! కనీసం ఈ వీడియో కాల్స్ వల్ల అయినా ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్‌లోని అందరూ మన పక్కనే ఉన్నారన్న ఫీల్ అయితే ఉంటుంది కదా! ఈ పాండమిక్ త్వరగా తగ్గిపోయి అందరూ వాళ్ళ లవ్డ్ వన్స్‌ని త్వరగా కలుసుకోవాలని కోరుకుంటున్నాను. పిల్లలకి బర్త్‌డే పార్టీస్ అంటేనే చాలా ఇష్టం కదా! సో, ఆ బర్త్‌డే పార్టీస్‌కి వాళ్ళ ఫ్రెండ్స్‌ని అయితే కలుసుకోలేకపోతున్నారు. సో, కనీసం ఇంట్లో అయినా మనం వాళ్ళకి నచ్చిన థీమ్స్‌తోని అలాగే వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ కాస్త డిఫరెంట్‌గా చేసి పార్టీ సెలబ్రేట్ చేసామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. కాసేపు వాళ్ళ ఏజ్ గ్రూప్‌లోకి మనం వెళ్ళిపోయి వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసామనుకోండి వాళ్ళు ఇంకా సూపర్ హ్యాపీ అయిపోతారన్నమాట. సో, ఇలాంటి పాండమిక్‌లోని మేము ఫ్రెండ్స్‌ని మిస్ అయ్యామన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి ఉండదు. చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో, ఈ వీలాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వీలాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రాజీ వీలాగ్స్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.